హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తెలంగాణ సూపర్ కిడ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగిందో వీడియో మీకు పెడుతున్నాను. మార్నింగ్ అయితే అందరం లేచి శుభ్రంగా స్నానం చేసి గణపతిని తెచ్చుకోవడానికి అయితే మార్కెట్ కి బయలుదేరామండి. కానీ అక్కడ ఎంత వెతికినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతిలే కనిపించాయి, కానీ మట్టి గణపతి కనిపించలేదు. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి కూడా చాలా బాగుంది. మాకు ఎప్పుడు మట్టితో అప్పటికప్పుడు గణపతిని చేపించి తీసుకెళ్లి పెట్టడమే అలవాటు. అయితే ఫైనల్ గా ఒక చోట మార్కెట్ లో అయితే మట్టి గణపతి దొరికింది. మట్టి గణపతి ఇదిగోండి, తీసుకున్న మట్టి గణపతి ఫైనల్ గా తీసుకుని ఇంటికైతే వచ్చేసానండి. కానీ గణపతిని చూస్తే నాకు చాలా డల్ గా అనిపించింది. అందుకని చెప్పి నేను పెయింట్ చేయడం స్టార్ట్ చేశాను. చూసారు కదా ఎలా పెయింట్ చేస్తున్నాను. ఇలా పెయింట్ చేసి ఫైనల్ గా గణపతిని అయితే రెడీ చేసేసానండి. ఒక పీఠం ఏర్పాటు చేసి పాలవెల్లి మొత్తం డెకరేషన్ చేసేసి గణపతిని అయితే రెడీ చేశాము. మొత్తం పూలతో అలంకరించాను, దీపారాధన చేశాను. కానీ పిల్లల్ని పూజకి పిలిస్తే మాత్రం మా చిన్న గణపతులు ఇద్దరు బాగా సతాయించారు. ఎలాగోలా నచ్చ చెప్పి ఇద్దరిని పూజలో కూర్చోబెట్టి గణపతి పూజ అయితే ఫైనల్ గా ఈరోజు కంప్లీట్ చేశానండి. చూస్తున్నారు కదా మా గణపతి ఎలా ఉన్నాడో, మా చిన్న గణపతులు ఎలా పూజ చేస్తున్నారో కూడా మీకు చూపించాను కదా. ఈ విధంగా మొత్తం పూజ నైవేద్యం అన్ని కంప్లీట్ చేశానండి. ఇదండి మా ఇంట్లో జరిగిన వినాయక చవితి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.